నమస్తే ఓం గం గణపతయే నమః స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. జూన్ 2వ తారీఖున గురువు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి మారుతూ ఉన్నారు. ఇది 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ప్రక్రియ. ఇందులో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే గురువు ఉచ్చ స్థానానికి వెళ్తూ ఉన్నాడు. కర్కాటక రాశిలో గురువు ఉచ్చ స్థానంలో ఉండటం వల్ల ఏం జరుగుతుంది? సహజంగా గురువు వచ్చేటప్పుడు మనకి ధనాన్ని ఇస్తూ ఉంటారు, సంతానాన్ని ఇస్తూ ఉంటారు. తర్వాత శుభకారకుడు అంటే చెడు జరగకుండా శుభాన్ని ఇచ్చేవాళ్ళు ఉంటారు. యజ్ఞాలు, హోమాలు, టీచరు, ఇలా ధనము, తర్వాత ధర్మరక్షణ, ఇవన్నీ గురువు వల్ల జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి మనిషికి మనం ఇప్పుడు చెప్పుకున్న విధంగా గురువు వాళ్ళ జీవితంలో రకరకాల పాత్రల ద్వారా పోషించబోతున్నారు. ఇవి వాళ్ళకి అనుకూలంగా ఉంటాయా, ప్రతికూలంగా ఉంటాయా అనేది మనం ఈ గురువు మారడం ద్వారా 12 రాశుల వరకు ఎలా ఉందో మనం చూద్దాం. ముందుగా మనం ముఖ్యమైనది మేషరాశి చూద్దాం. ఈ మేషరాశి వాళ్ళకి ఒకటి ఇంట్రెస్టింగ్ అయిన ఫినామినా ఉందండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం వీళ్ళకి ఏలినాటి శని ప్రారంభమైంది. అయితే ఏలినాటి శని చాలా ప్రథమ దశలో ఉండటంతో ఎక్కువగా వీళ్ళకి ప్రాబ్లమ్స్ అనేది రాలేదు. అంటే గురువు వీళ్ళకి 3వ స్థానంలోంచి 4వ స్థానంలో మారటం ఉండటంతో వీళ్ళకి మిక్స్డ్ అయిన రిజల్ట్ ఉంటుంది. అంటే గురువు వీళ్ళకి ఇబ్బంది పెడతారని చెప్పలేం, అలానే చక్కగా సపోర్ట్ ఇస్తారని కూడా మనం చెప్పలేం. మనకి ముందుగా మహర్షులు ఏం చెప్తారో చూద్దాం. దాన్ని బట్టి మన రియల్ లైఫ్లో ఎలా ఉంటుందో కూడా మనం చూద్దాం. గురువు వీళ్ళకి 4వ స్థానంలో ఉండటంతో ఏమవుతుంది? మన ఫస్ట్ మహర్షుల సంస్కృతంలో ఏం చెప్పారో చూచి, యాచనం బుద్ధి చాంచల్యం తేజోహాని ధన వ్యయం దేశత్యాగం చ కలహం చతుర్థ స్థానికే గురువు అంటారు. అంటే 4వ స్థానంలో కనుక గురువు ఉంటే ఏమవుతుంది? యాచనం, అప్పటిదాకా మీరు చక్కగా డిగ్నిటీగా ఉండి ఎవరిని ఏ ఒక్క విషయంలో కూడా ఎవరిని సపోర్ట్ అడగకుండా దర్జాగా డిగ్నిటీగా ఉన్న మీరు కొన్ని సందర్భాల్లో మీకు ధనం అవసరమయ్యి వేరే వాళ్ళని అడగవలసి వస్తుంటుంది. వేరే వాళ్ళ యొక్క సపోర్ట్ మీకు కావాల్సి వస్తూ ఉంటుంది. అంతేకాకుండా బుద్ధి చాంచల్యం, రకరకాల ప్లాన్లతో రకరకాల ఆలోచనతో మీరు ముందుకు వస్తూ ఉంటారు. అయితే అవి చాలా ఓవర్ అంబిషన్తో ఉంటాయి. మీ యొక్క కెపాసిటీ 10 అయితే మీరు 40, 50, 60, 100 టైమ్స్ కూడా మీరు హయ్యెస్ట్ పెద్ద పెద్ద విజన్, పెద్ద పెద్ద ఆబ్జెక్టివ్స్ తోటి హ్యూజ్ ప్లాన్స్తో మీరు వచ్చేస్తుంటారు. అయితే అవి రియల్ టైంలో ఎగ్జిక్యూషన్లో ఇబ్బంది పడిపోయేసి ఆ ప్లాన్లు మళ్ళీ మార్చేస్తూ ఉంటారు, ప్లాన్లు మారేస్తూ ఉంటారు. ఎందుకని దీన్ని బుద్ధి చాంచల్యం అంటారు. అయితే దీంతో పాటు తేజో హాని, ముఖంలో కాంతిహీనంగా ఉంటుంది, ధనం విపరీతంగా ఖర్చు అయిపోతుంది. తర్వాత దేశ త్యాగం, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఉన్న ప్లేస్ నుంచి జాబ్ ట్రాన్స్ఫర్లు అవ్వటం, ఫారిన్ వెళ్ళటం, లేదంటే ఉన్న ప్లేస్ నుంచి కంప్లీట్గా డిఫరెంట్ లొకేషన్కి వెళ్ళిపోయే అవకాశంతో పాటుగా కలహం, గొడవలు కూడా అవుతూ ఉంటాయి అని చెప్తారు. అయితే మనకి రియల్ టైమ్ సినారీలో చెప్పుకునే ముందు పురాణాల్లో కొన్ని స్టోరీలు దీని గురించి వివరించడం జరిగింది. మనకి సత్య, హరిశ్చంద్ర, ధర్మరాజు ఇద్దరు మనకు గొప్ప వ్యక్తులు చూస్తాము. ఒకళ్ళు మహాభారతంలో ఉంటారు. ఈ ధర్మరాజు ఈ టైంలోనే వాళ్ళకి జన్మరాశి నుంచి 4వ స్థానంలో గురుడు ఉన్న టైంలో దుర్యోధనుడితోటి పాచికలు ఆడి తన రాజ్యాన్ని జోదం ఆడి తన రాజ్యాన్ని కోల్పోవడం జరిగింది. అక్కడ నుంచి అడవులకు వెళ్ళిపోయి ఉండటం జరిగింది. ఇదే విధంగా సత్య, హరిశ్చంద్రుడు కూడా ధర్మబద్ధంగా ఆయన చక్కగా తన రాజ్యాన్ని పరిపాలించుకుంటూ ఉంటే ఎవరెవరో బెట్టింగులు పెట్టుకొని ఇంద్రుడు వేరే వాళ్ళంతా పాపం ఈయన మీద బెట్టింగ్ పెట్టేసి వాళ్ళల్లో ఎవరు గొప్ప అని వాళ్ళ పంద్యానికి సంబంధించి ఈయనకి అష్ట కష్టాలు పడిపోవాల్సి వచ్చింది. ఆ టైంలో కూడాను గురువు 4వ స్థానంలో ఉన్నారు అని జ్యోతిష శాస్త్రం ప్రకారం చెప్తూ ఉంటారు అనమాట. అందుకని ఒక రకంగా ఇందులో మీరు బాగా ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే దేశ త్యాగం, ఉన్న పొజిషన్ నుంచి కొంచెం దూరం వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది, ధనం కోల్పోయే అవకాశం ఉంటుంది, ఓవర్ అంబిషన్స్తో ఉంటారని మీరు గమనించుకోవాలి. ధర్మరాజు ఎందుకు ఓడిపోయాడంటే ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి అనవసరంగా జోదానికి వెళ్ళిపోయేసి కోల్పోవాల్సి వచ్చింది. చిన్న వాటికి కూడాను. ఇది కొంచెం గమనించుకోవాలని నేను చెప్తూ ఉన్నాను. సో చూశారు కదా, గురువు ఈ రాశి వాళ్ళకి ఎలాంటి అనుకూల ప్రతికూలాలు తీసుకొని వస్తున్నారు, ఫలితాలు తీసుకొని వస్తున్నారు, అనుభవంలోకి రాబోతున్నాయో ఈ జూన్ నుంచి 2027 జూన్ వరకు, 2026 జూన్ నుంచి 2027 జూన్ వరకు ఎలాంటి ఫలితాలు ఉన్నారో మనం తెలుసుకుందాం. అయితే గురువు యొక్క అనుకూల ప్రభావం మన మీద ఉండటానికి మనం కొన్ని రకాల పరిహారాలను ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి, గురువుకి సంపూర్ణ శాంతి పూజలు చేసుకోవాలి. సంపూర్ణ శాంతి పూజలు అంటే ఏంటి? చాలా మందికి అవగాహన ఉండదు. గురు గ్రహానికి మన శాస్త్రాల్లో, గ్రంథాల్లో ఏదైనా గనక ఒక గ్రహం మనకి సరిగా అనుకూలించకపోతే ఆ యొక్క గ్రహం యొక్క మనం ప్రతికూల పరిస్థితుల నుంచి అనుకూలంగా మార్చుకునే ప్రక్రియ ఉంటుంది. దీనికి పరిహారాలు అంటారు.
మనకి శాస్త్రాలు ఏ విధంగా చెప్పారంటే గురువుకి జప సంఖ్య 16,000 సార్లు చేయాల్సి ఉంటుంది. అధిదేవత, ప్రత్యధి దేవత ఇంకొక 3,000, 2,000 సార్లు చేయాల్సి ఉంటుంది. సుమారుగా గురుగ్రహానికి ఇటు అటుగా ఒక 20,000 సార్లు జపం చేయాల్సి ఉంటుంది. అలానే గురుగ్రహానికి తర్పణం చేయాల్సి ఉంటుంది, గురుగ్రహానికి దానం చేయవలసి ఉంటుంది, గురుగ్రహానికి హోమం చేయవలసి ఉంటుంది. ఇలా ఈ 4 రకాల ప్రక్రియలను ఎవరైతే చేస్తారో గురుగ్రహ సంపూర్ణ శాంతి పూజలు అంటారు. అయితే ఇండివిజువల్గా వాళ్ళు చేసుకోవటం కష్టం కాబట్టి సద్బ్రాహ్మణుల్ని, దేవాలయాలు ఉన్న పండితుల్ని, లేకుంటే గురువు యొక్క మంత్రాన్ని తీసుకొని వాళ్ళు కొన్ని లక్షల సార్లు, వేల సార్లు ఉపాసన చేసి చక్కగా సాధన చేసిన వాళ్ళ దగ్గరికి వెళితే ఆ మంత్రం వాళ్ళ ద్వారా సిద్ధించి గురువు యొక్క అనుకూలం మీకు అనుకూలంగా ఉంటుంది. ఇది కాకుండా గురువుకి సంబంధించిన దేవాలయాలు అంటే మేధా దక్షిణామూర్తి కానివ్వండి, లేదంటే హయగ్రీవ సంబంధించిన దేవాలయాలు చక్కగా విజిట్ చేయటం చాలా మంచిది. ఇంకా ముఖ్యంగా గురు గ్రహం యొక్క శాంతికి మీరు ఆశ్రమాలు చక్కగా విజిట్ చేయొచ్చు. భగవద్గీత, పురాణాలు, వేదాలు, వేదాంతాలు, ఇలా యాన్షియంట్ స్క్రిప్చర్స్, పురాతనమైన గ్రంథాలను తెలుసుకొని అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. గురుగ్రహ శాంతి గురించి ఇంకొకటి ముఖ్యమైనదంటే మీకు చదువు చెప్పిన గురువుల్ని వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సాధువుల్ని, తర్వాత మీ ఇంటికి ఎప్పటి నుంచో అనాదిగా ఉన్న పురోహితులు, బ్రాహ్మణులు వాళ్ళు మీకు మంచి చెడు చెబుతుంటారు. అలాంటి వాళ్ళని మీరు సత్కరించడం, గౌరవించడం, వాళ్ళకి దక్షిణలు ఇవ్వటం, ఇవన్నీ చేస్తే గురువు యొక్క గురు గ్రహం యొక్క అనుకూలం మీకు అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా గురువు యొక్క అనుకూలమైన పరిస్థితులకి మీరు గురువులకు సంబంధించిన దత్త చరిత్ర చదువుకోవటం ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా మీరు ఆశ్రమాలలో కనుక కొన్ని రోజులు కనుక టైం స్పెండ్ చేయగలిగితే అక్కడ యోగా చేయటం, మెడిటేషన్ చేయటం ఇవన్నీ చేస్తూ ఉంటే గురు గ్రహం యొక్క బలం పెరిగి ఇప్పటిదాకా మనం చెప్పుకున్న పరిస్థితుల్ని చక్కగా ఇంకా మంచి అద్భుతమైన రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్ కేసు ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నా కానీ ఆ ప్రతికూలమైన పరిస్థితులను అధిగమించి చక్కగా లైఫ్ అంతా ముందుకెళ్ళడానికి అంత అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం ఈ గురువు యొక్క కర్కాటక రాశిలో ఉన్నంత వరకు 12 రాశుల వారికి చక్కగా అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి చక్కగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.